నమస్తే, నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నీలిమ. ఈరోజు మన గార్డెన్లో దొంగలు పడ్డారండి. నిజంగానే ఇద్దరు దొంగలు మొత్తం టమోటాలన్నీ కొచ్చేస్తున్నారు. ఎవరు అనుకుంటున్నారా? ఆ పెద్ద దొంగ ఏమో మా అక్క, ఈ చిన్న దొంగ పిల్లడేమో మా అబ్బాయి అనమాట, అక్క వాళ్ళ బాబు. ఇద్దరు కలిసి మొత్తం టమాటాలన్నీ కూడా చక్కగా కోసి పెట్టారు నాకు. నా కోసం ఏం కాదండి, వాళ్ళు తీసుకెళ్ళడానికి కోసుకున్నారు. చాలా బాగా వచ్చినాయి. కాకపోతే సైజ్ కాస్తంత చిన్నగా అయిపోయినాయి. ఎందుకనంటే తెలుసు కదా, మనం ఫామ్‌లోకి వెళ్ళడం, అక్కడ వాటరింగ్ చేయడం అదే లేట్ అయిపోతుందంటే, ఇంకా టమాటాలకి పోషకాలు ఇవ్వడం కూడా కాస్తంత లేట్ అయిపోయిందండి. సో, దానివలన సైజ్ అనేది కొంచెం తగ్గింది. దానికోసం నేను కంపల్సరీగా ఇప్పుడు ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తాను కూడా. సో, దానికోసం టమాటాస్ సైజ్ పెరగాలి, ఇంకా మంచి స్వీట్‌నెస్ రావాలి అనంటే మీకొక చిన్న చిట్కా చెప్తాను. ఏం లేదండి, బెల్లం నీళ్ళుంటాయి కదా! మనం బెల్లం నీళ్ళు 1 డే ఫర్మెంట్ చేసుకొని, ఆ వాటర్ మనం మొదల్లో ఇచ్చినట్లయితే టమాటో సైజ్ పెరుగుతుంది. అలాగే దాని యొక్క టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఎవరైనా ఈ టిప్ పాటించి ఎలా ఉంది ఏంటనేది నాకు చెప్పండి కామెంట్‌లో. ఇంకా అలాగే బెల్లం వాటర్ వల్ల మనకి చాలా చాలా మంచి పోషకాలుంటాయి. ఎందుకంటే మట్టిలో. సో, ఈ బెల్లం ఎప్పుడైతే మనం వాటర్‌లో అంటే చీమలు పడతాయని చాలామందికి డౌట్ రావచ్చు. చీమలేం పట్టవండి. ఆ స్వీట్‌నెస్‌కి అంత ఏమి అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది కదా! సో, పైకి స్వీట్‌గా ఏమీ ఉండదు. బానే ఉంటుంది. సో, చీమలైతే నేనైతే ఎప్పుడూ చూడలేదు. బావుంటుందండి. ఈ టిప్ మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి. దీనికే కాదండి, మనకి ఇంకా ఎలాంటి వెజిటబుల్ మొక్కలకైనా కూడా మనం ఇలాంటి బెల్లం నీళ్ళు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే వర్మ్స్ అనేవి పెరుగుతాయి కూడా. కుండీలో గానీ, నేల మీద గానీ ఎక్కడ ఇచ్చినా కానీ ఒక్కొక్క ఆహ్, దీనికి క్వాలిటీ కూడా ఏమి అవసరం లేదు. ఇంత కలపాలా, ఇంత వేయాలా అలాంటిది ఏం లేదండి. మన దగ్గర ఉన్న బెల్లం మిగిలిపోతుంది కదా! అసలే ఇప్పుడు పండగ సీజను. చాలామంది ఇంట్లో బెల్లం అనేది మిగిలే ఉంటుంది. సో, వాళ్ళు ఇలాగా వాటర్‌లో మిక్స్ చేసేసి 1 డే ఉంచి మొక్కలకన్నిట్లికి ఇస్తూ ఉండండి. పైన స్ప్రే చేయమని లేదు. నేను మొదల్లో ఇమ్మని చెప్తున్నాను. చూస్తున్నారా, మా వాడైతే రెడ్ వాటిల కంటే పచ్చివి, గ్రీన్ కలర్‌లో ఉన్నవి ఎక్కువ కట్ చేసేసాడు. వాడికి రెడ్ కలర్‌వి కట్ చేయమంటే బాగున్నాయంట గ్రీన్‌వి. అందుకే చాలా వరకు గ్రీన్ కూడా కట్ చేశాడు మా వాడు. చూడండి, మేమిప్పుడే చిన్న ఫంక్షన్‌కెళ్ళొచ్చామనమాట. సో, వచ్చిన వెంటనే వీట్లి మీద పడ్డారు. ఇంక లోపలికి కూడా వెళ్ళకుండా మొత్తం చక్కగా చూడండి గ్రీన్ కలర్‌వి. ఇంకా అక్క వాళ్ళ పాపయితే వెంటనే కార్‌లోనే నిద్రేసేసింది కాబట్టి అది మిస్ అయిపోయింది. సో, మేము ముగ్గురమే వచ్చి ఇలాగా టమాటాస్ కోస్తున్నాం. వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు. ఊరు తీసుకెళ్ళడానికని చెప్పి చక్కగా హార్వెస్ట్ చేసుకొని తీసుకెళ్లారు. సో, మీరు కూడా ఇలాగ మంచిగా ఇంట్లో పెంచుకున్నట్లయితే బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే మనకి కావాల్సినన్ని మొక్కలు వేసుకుంటే సరిపోద్దండి. పంచిపెట్టే అన్ని అవసరం లేదు కదా! చాలా మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. నేను నేలుంది, నేల మీద బాగా వచ్చేస్తున్నాయని ఏం లేదండి. కుండీలో కూడా వస్తాయి. అవి కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇంత హార్వెస్ట్ చేశాం. ఓకేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ విష్ యూ వెరీ హ్యాపీ గార్డెనింగ్. థాంక్ యూ.